మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర సిబ్బంది కొరత ఉందని ప్రశ్నిస్తే సమస్యపై దృష్టి సారించకుండా వైసీపీ నేతలపై బురద చల్లడం ఈ ప్రాంత ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వైఖరిగా మారిందని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్న వెంకటరాంబాబు తీవ్ర విమర్శలు గుర్పించారు. మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇటీవల 53 మంది వైద్యులు సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందే పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రజా సమస్యల ఫిర్యాదు కార్యక్రమంలో సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. సందర్భంగా అన్న వెంకటరాంబాబు మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు స్టాఫ్ నర్సులు బదిలీ చేయడం వల్ల సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు. ఒకప్పుడు రోజుకు 800 మందికి పైగా రోగులకు సేవలు అందించిన ఆసుపత్రిలో ప్రస్తుతం ఓపీ కేవలం 200కు పడిపోయిందని తెలిపారు. ఇది పూర్తిగా సిబ్బంది కొరత వల్లే జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను మీడియా ద్వారా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి దానిని బురద చల్లడం అభివర్ణించడం సరికాదని అన్నారు. అభివృద్ధిని తాము కూడా స్వాగతిస్తున్నామని, అయితే ముందుగా ఈ ప్రాంత ప్రజలకు మౌలిక వైద్య సేవలు అందేలా తక్షణమే బదిలీ చేసిన వైద్య సిబ్బందిని తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. వైద్య సేవలను పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి గ్రీవెన్స్ ద్వారా మార్కాపూర్ కేంద్రంగా ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు, వైద్య సహాయకులు వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా వివరించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఏమైందంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసినప్పటికీ 100 పడకలుగా ఉన్నది 350 పడకల కింద దాన్ని పెంచడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 75 మందిని సూపర్ స్పెషాలిటీ వైద్యులనైతేనేమి నియమించడం జరిగింది. వాళ్ళకు కావాల్సినటువంటి సహాయకులందరినీ కూడా నియమించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళుగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈరోజు 9 మంది డాక్టర్లకు పరిమితమైంది. అలాగే మరీ దురదృష్టకరమైన విషయము, ఒక వారం రోజుల నాడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు మొత్తాన్ని కూడా ఒక్క సింగిల్ స్ట్రోక్ తోటి జీవో ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేదానికి చర్యలు చేపట్టినారు. ఆ పరిస్థితుల్లో ఇక్కడ మిగిలేది ఎవరయ్యా అంటే 9 మంది డాక్టర్లు, ఆ శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు మాత్రమే. దీనివల్ల గతంలో 800 ఉండేటువంటి ఓపీ ఈరోజు 200, 250కి పడిపోవడం, ఎప్పుడు 150 మంది ఇన్పేషెంట్లు అక్కడ ఉండే దాంట్లో పరిస్థితుల్లో ఈరోజు కేవలం 40 నుండి 50 మంది మాత్రమే ఉన్నారు. మేము ఇది ప్రభుత్వాన్ని విమర్శించేదానికి రాలా. ఇక్కడ పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని గ్రీవెన్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దానికోసం మేము ఈరోజు నేనైతేనేమి మా నాయకులందరూ అయితేనేమి ఇక్కడికి వచ్చి గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వానికి, మీరు జిల్లా కేంద్రం ఇచ్చినారు. జిల్లా కేంద్రం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి స్టాఫ్ను మాత్రం మీరు ట్రాన్స్ఫర్ చేయడం అనేది బాధాకరం. ఒక్కసారి పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. అటు అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, మాయటోళ్ళు అయితేనేమి ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం అనేది తక్కువ. ఏదన్నా మెడికల్ లీగో కేసులు ఉంటే మాత్రమే మనందరం ఎవరమైనా పోతాం. కానీ అక్కడికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోయేటువంటి వారు ఎవరైనా కానీ పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్లకు వైద్యాన్ని ఈరోజు అందించకుండా జిల్లా కేంద్రం అని చెప్పుకొని ప్రయోజనం ఏముంది. కాబట్టి వెంటనే మీరు దీని మీద దృష్టి సారించి, సంబంధిత అధికారులు దృష్టి సారించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీజీహెచ్ హాస్పిటల్లో తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే నేను ఇదే విషయము గత వారం రోజుల నాడు మీడియా ద్వారా గౌరవ మార్కాపూర్ శాసనసభ్యుల వారికి, అధికారుల దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్ళిన. నా ఉద్దేశం ఏమంటే, మీడియా అంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు ఎన్నో పనుల మీద ఉంటారు కాబట్టి పాపం ఆయన ఇది తెలిసిందో లేదో పాపం వారికి అని చెప్పేసి ఆయన తెలియపరచాలా అని చెప్పేసి మాట్లాడినా. నేనేం ఆ రోజు రాజకీయ విమర్శలు ఏం చేయలేదు, ఏం బురదేం వేయలేదు వాళ్ళ మీద. కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వివరించిన. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు పాపం మాట్లాడుతూ ఈ మధ్యన మా మీద సెటైర్లు ఎన్నికే సరిపోయింది ఆయనకి. మేము మాట్లాడింది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఆయన తెలియకపోతే తెలుసుకొని ఆ సమస్య ఎట్ట పరిష్కరించాలా అనే దాని మీద దృష్టి పెట్టాలా. కానీ అది కాకుండా మేమేదో మాట్లాడింది ప్రతి ఒక్కటి కూడా రాజకీయ విమర్శ అని భావించడం కూడా సమంజసం కాదు.
ఇది నేను ఈరోజు లేవనెత్తినటువంటి సమస్య వాస్తవమా అవాస్తవం ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి. అది వాస్తవం అయితే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేదానికోసం ప్రధానంగా పేద బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉండేటువంటి ఆ ప్రభుత్వ ఆసుపత్రిని మళ్ళీ వైభవం వచ్చేదానికోసం ప్రజలకు సేవలు అందించేదానికోసం తగినంత మంది స్టాఫ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వారిని కోరుతా ఉన్నా. అలాగే ఎప్పుడు మాట్లాడినా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు, మేము జిల్లా తెచ్చినాం, జిల్లాని అభివృద్ధి చేస్తాం, వెలుగొండ నీళ్లు ఈ సంవత్సరంలో ఇస్తాం, జిల్లాలో ఈ కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం, మంచి అభివృద్ధి చేస్తాం, ఇక్కడ రియల్ ఎస్టేట్ రేట్లు బ్రహ్మాండంగా పెరిగినాయి. ఇవన్నీ మేము కాదంటాంలే, మేము జిల్లా మీరు తీసుకొచ్చినప్పుడు స్వాగతించినాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, సంతోషం చేయండి. పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారు, ఇప్పియండి. ఈ జిల్లా కేంద్రాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకుపోతామన్నట్టు అంటున్నారు, తీసుకెళ్ళండి, స్వాగతిస్తాం. ఇవన్నీ చెయ్యకుండా ఎంతసేపు ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్న మేము చేయాల్సిన విమర్శలు అధికారంలో ఉండి మమ్మల్ని ఎందుకు నువ్వు గిల్లుకుంటున్నావో మాకైతే అర్థం కావడం లేదు. నారాయణ రెడ్డి గారు, మీరు ఇక్కడ చేస్తామంటే మేము స్వాగతిస్తాం, అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇది చేసుకుంటా పోతే ప్రశ్నించేదానికి ఇంకా గట్టిగానే సిద్ధపడతామని చెప్పేసి కూడా తెలుపుతూ, ఇది వాస్తవమా అవాస్తవం తెలుసుకోండి. మేము అబద్ధం మాట్లాడుంటే అప్పుడు తప్పు పట్టండి, మేము నిజం చెప్తే కూడా నీకు రుచించకపోతే ఎట్టనైనా నిన్ను ఎమ్మెల్యేని చేసింది అన్నీ గమనించుకోవాలని, నీకు సమయం లేదు కాబట్టి అన్నీ గమనించుకునే పరిస్థితులు ఉన్నవో లేదో అని చెప్పేసి ఇక్కడ జరిగింది నీ దృష్టికి తీసుకొద్దామని మీడియా ద్వారా అంత పొలైట్గా నేను మాట్లాడితే నువ్వు సెటైర్లు వేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదు. ప్రజల సమస్యలు తీర్చు, స్వాగతిస్తాం మేము. నువ్వు ఇప్పుడేం అడగం, నువ్వు అన్నీ చేసి ఎన్ని చేస్తే స్వాగతిస్తాం. నువ్వు చెప్పిన ఏది చేయలేకపోయినా కానీ అప్పుడు మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ.